మహాయుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఫడ్నవీస్కు ఏక్నాథ్ షిండేకు మధ్య దూరం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీకి ఏక్నాథ్ షిండే డుమ్మా కొట్టారు. ఫడ్నవీస్తో వ్యక్తిగత భేటీని లైట్ తీసుకున్నారు డిప్యూటీ సీఎం. ముంబై కార్పొరేషన్లో తన 29 మంది కార్పొరేటర్లను రిజిస్టర్ చేయలేదు శివసేన షిండే వర్గం. ఇక ముంబై మేయర్ పీఠం కోసం షిండే పట్టుబడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతోంది ఆ మహాయుతి కూటమిలో అనేది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. షిండే ఏదో ఒక రోజు ఎదురు తిరుగుతారు అని అక్కడ చెప్తూనే ఉన్నారు. సో ఈరోజు అది ఎదురు తిరిగినట్ట లేకపోతే లైట్ తీసుకున్నట్ట ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, మహాయుతి కూటమి మహారాష్ట్రలో మహాయుతి కూటమి పాలనలో వర్గ విభేదాలు, అసంతృప్తి, అలకలు మొదలయ్యాయి. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏక్నాథ్ షిండేని ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి షిండే ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించిన తర్వాత బీజేపీ తన ఒరిజినల్ అస్త్రాన్ని బయటపెట్టింది. తన మోడీకి, అమిత్ షాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడైన దేవేంద్ర ఫడ్నవీస్ ను పీఠం ఎక్కించే వరకు బీజేపీ నిద్రపోలేదు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠం పైన ఫడ్నవీస్ కూర్చోబెట్టారు. ఫడ్నవీస్ కూర్చోబెట్టిన తర్వాత కొద్ది నెలల తర్వాత బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఇటు షిండే కూటమి దాదాపు 118 సీట్లు సాధించింది. ఇక్కడ ప్రధానంగా 81 సీట్లతో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. షిండే కూటమి 29 కార్పొరేటర్లు షిండే గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా అధికారంలోకి రావడానికి 116 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. అయితే ఇక్కడ శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూటమితో కలిపి తమ పార్టీలో ఇతర కార్పొరేటర్లను కలుపుకుంటే దాదాపు 108 సీట్లు ప్రతిపక్షం గెలిచింది. కేవలం 8 సీట్ల దూరంలో మాత్రమే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక గేమ్ చేంజర్. నంబర్ ఫిగర్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రధానంగా ఆయా చోట్ల ముఖ్యమంత్రి పైన అసంతృప్తితో ఉన్న షిండే కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. మరోపక్క ముఖ్యమంత్రితో భేటీకి హాజరు కాలేదు. ఆయన తన సొంత జిల్లా సతారాలోని డేరా ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ స్థానికంగా ఉండే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నేరుగా షిండే బీజేపీ అధిష్టానం పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కాక మహాయుతి కూటమిలో లుకలుకలున్నాయి. ఒకవైపు షిండే లుకలుకలు అయితే మరోపక్క అజిత్ శరద్ పవార్ సంబంధించిన పార్టీకి సంబంధించిన ఉన్నారో వారు కూడా అసంతృప్తితో ఉన్నారు. నేరుగా మొత్తం వ్యవహార శైలి ముంబై కార్పొరేషన్ ఎన్నికల చుట్టూ తిరుగుతుంది. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. మరోపక్క బీసీ మహిళకు రిజర్వేషన్ చేయాలంటూ షిండే పట్టుబడిన లాటరీ పద్ధతిలో ఓసీ మహిళకు రావడం, ఈ షిండేకి సంబంధించిన 29 కార్పొరేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయడం, షిండే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత గ్రామానికి వెళ్లడంతో ముంబై మహాయుతి కూటమిలో యుద్ధం జరుగుతుంది. ముఖ్యమంత్రి పీఠం దిగిన తర్వాత షిండే అసంతృప్తితో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా బిఎంసి కార్పొరేషన్ పదవుల్లో లాభదాయకమైన పదవి కానీ మరో పౌర సరఫరాల పదవిలో కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. తమ పార్టీకి మేయర్ పదవితో పాటు కీలకమైన కార్పొరేషన్ లో ఉన్న స్టాండింగ్ చైర్మన్ పదవులు కూడా శివసేనకి ఇవ్వాలి. మొదటి 2.5 సంవత్సరం కూడా శివసేన చైర్మన్ ఉంటారు. శతాబ్ది ఉత్సవాలు, బాల్ ఠాక్రే పేరున శతాబ్ది ఉత్సవాలు జరపాలంటే ముంబై మేయర్ కార్పొరేషన్ పదవి శివసేన షిండే వర్గానికి ఇవ్వాలంటే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పైన అటు బీజేపీ ఇటు షిండే మధ్య ప్రతిష్టంభన నెలకొని ఏకంగా షిండే అసంతృప్తితో తన సొంత గ్రామంలో ఉన్న ప్రైవేట్ కార్యక్రమాలు, పబ్లిక్ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మురళి, అంటే ఈ విభేదాలు కావచ్చు, ఈ దూరం కావచ్చు, ఈ అసంతృప్తులు కావచ్చు ముంబై కార్పొరేషన్ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా? ఇంకా ముదిరి పాకాన పడి కూటమిలో చిచ్చు పెట్టి కూటమి నుంచి విడిపోయే వరకు వస్తుందా అనేది కూడా ఒక సందేహంగా కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, మహారాష్ట్ర రాజకీయాల్లో 2 కీలకమైన అంశాలు. ఒకటి అజిత్ పవార్. శరద్ పవార్ మేనలుడు అజిత్ పవార్ ఉన్నారో అజిత్ పవార్ కూడా బీజేపీ కూటమిలో కీలకంగా ఉన్నారు. మరోపక్క షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కీలకంగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అత్యంత బలమైన సీట్లు సంపాదించింది.
బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రికి పీఠం దక్కడానికి కూడా బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య అత్యధికంగా సీట్లు వచ్చిన భాగంగానే తనకు మాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న షిండేని రాజీనామా చేసింది. ఇప్పటికిప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా మెజార్టీ సీట్లు సాధించింది. కేవలం ప్రతిపక్షాలు సింగిల్ డిజిట్ కు పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సీట్లు గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ వెళ్ళిన మిగిలిన పార్టీలు కూడా భారీగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా ఏదైతే అనుకున్న స్థాయిలో ప్రతిపక్ష హోదా కూడా దాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అటు షిండే కానీ ఇటు అజిత్ పవార్ కానీ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు కూటమి నుంచి బయటికి వెళ్తారా అంటే వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ముంబై మేయర్ ఎన్నికలకు ఖచ్చితంగా శివసేన షిండే వర్గం ఎట్టి పరిస్థితిలో తగ్గేది లేదు. మేయర్ పదవి ఖచ్చితంగా మాకు దక్కాలి. బాల్ ఠాక్రే శతాబ్ది ఉత్సవాలు ఫడ్నవీస్ కనీసం షిండే అసంతృప్తిని కూడా ఫడ్నవీస్ కనీసం షిండే అసంతృప్తిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇది ఇప్పటి అసంతృప్తి ఇప్పటికిప్పుడే పెరిగినటువంటి దూరం కాదు అనేది కూడా అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇప్పటికిప్పుడు వచ్చిన ముంబై మేయర్ పదవితో వచ్చిన అసంతృప్తి కాదు. ఎందుకంటే గతం నుంచి ఏదైతే తాను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించిన తర్వాత నుంచి ఉన్న అసంతృప్తి కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు కేబినెట్ సమావేశాలుగా జరగలేదు, కొన్నిసార్లు నేరుగా ముఖ్యమంత్రి సమావేశాలుగా జరగలేదు. ఇప్పుడు ఏదైతే ముంబై కార్పొరేషన్ లో ఉన్న 29 మంది కార్పొరేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా నిలిపివేయడంతో ముంబై మున్సిపల్ మేయర్ ఎన్నిక ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించిన అలాంటి పరిస్థితులు. ఎందుకంటే షిండే ఏకంగా తన సొంత నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, మరోపక్క ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. ఆయన ఎవరికీ అందుబాటులో లేరంటే ఇప్పటికే సమాచారం వస్తుంది. ఒక ముంబై మేయర్ పీఠమే కాదు, ఏదైతే ముంబై కార్పొరేషన్ లో ఉన్న కొన్ని కీలకమైన పదవులు కూడా శివసేన షిండే వర్గానికి అప్పగించాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఓవరాల్ గా మనకు ముఖ్యమంత్రి షెడ్యూల్ చేసిన కేబినెట్ సమావేశానికి కానీ ఏకంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యే సమావేశానికి కానీ షిండే హాజరు కాకపోవడంతో ఇక్కడ ప్రధానంగా అసంతృప్తి ఉంది. ముంబై మహాయిటి కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. గతంలో ఉన్న లుకలుకలు ఇప్పుడు బహిష్కృతమయ్యాయి. అసంతృప్తి బయటికి పడింది. అదేవిధంగా మరోపక్క మాకు ఏదైతే మేము 5 సంవత్సరాలు ముంబై మేయర్ పీఠం అడగలేదు, కేవలం 2.5 ఫార్ములాను అప్లై చేయాలి. మాకు మొదటి 2.5 సంవత్సరం మేయర్ పదవి మాకు అప్పగించాలి. అందులో ఓసీ మహిళకు జనరల్ కేటాయించారు. అలా కాకుండా బీసీ మహిళకు శివసేన షిండే వర్గం కేటాయిస్తుందంటూ వారు పెట్టిన డిమాండ్తో ఈ చర్చలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి. చర్చల ప్రతిష్టంభన నెలకొల్పింది. ఈ అన్ని అంశాలపైన ముంబై మేయర్ పీఠం ఖచ్చితంగా శివసేన షిండే వర్గానికి ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ల నేపథ్యంలోనే భాగంగానే షిండే తన సొంత గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 89 సీట్లతో ముంబై కార్పొరేషన్ లో అత్యధిక సీట్లు గెలిచిన ఏదైతే బీజేపీకి ఖచ్చితంగా షిండే కూటమి నుంచి 29 మంది కార్పొరేటర్ల మద్దతు ఖచ్చితంగా అవసరం. ఈ 29 మంది కార్పొరేటర్లు మద్దతు ఇస్తేనే మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది, మేయర్ పీఠం సాధించుకోగలుగుతుంది. లేకపోతే ముంబై మేయర్ పీఠం మరికొద్ది రోజులు ప్రతిష్టంభన నెలకొల్పే అవకాశం ఉంది. మరోపక్క ప్రతిపక్షం ఉద్ధవ్ సేన దాదాపు 108 సీట్లతో ఉంది. ఇక్కడ నుంచి అటు షిండే వర్గం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మరో పక్ష పార్టీల నుంచి కానీ మరో 8 మంది కార్పొరేటర్లు అటు శివసేన షిండే వర్గానికి శివసేన ఉద్ధవ్ వర్గానికి ఉద్ధవ్ వర్గంలో చేరితే ఖచ్చితంగా ముంబై మేయర్ పీఠం ప్రతిపక్ష హోదాలో ఉన్న శివసేన ఖచ్చితంగా ఏదైతే ఉద్ధవ్ వర్గానికి మేయర్ పీఠం దక్కుతుందని ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే ఇటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతానికి ఈ మేయర్ ఎన్నిక జరపకుండా కొద్ది కాలం వాయిదా వేయగలిగింది. రాబోయే రోజుల్లో 8 మంది కార్పొరేటర్ ఎటు వెళితే ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళితే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన మేయర్ అవుతారు శివసేనలో. మరోపక్క బీజేపీ అధికారంలోకి రావాలన్నా బీజేపీ ముంబై మేయర్ పీఠం కూర్చోవాలంటే
దాదాపు 29 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఇది చాలా పెద్ద సంఖ్య కాబట్టి రాబోయే రోజుల్లో ముంబై మేయర్ పీఠ ఏం జరుగుతుంది Yes. అనే చర్చ అనే ఆసక్తికరమైన పరిణామం ముంబై రాజకీయాల్లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మహాయుతి కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఫడ్నవీస్కు ఏక్నాథ్ షిండేకు మధ్య దూరం పెరుగుతున్నట్లుగా ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కేబినెట్ భేటీ కూడా ఏక్నాథ్ షిండే డుమ్మా కొట్టారు. ఫడ్నవీస్తో వ్యక్తిగత భేటీని కూడా డిప్యూటీ సీఎం షిండే లైట్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముంబై కార్పొరేషన్లో తన 29 మంది కార్పొరేటర్లను షిండే వర్గం శివసేనకు సంబంధించి రిజిస్టర్ అయితే చేయలేదు. ముంబై మేయర్ పీఠం కోసం షిండే పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అందువల్లనే ఈ గ్యాప్ నెలకొంది అనేది కూడా అక్కడ రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట.